వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం సిరీస్ డే 16లో ఉన్నాం. చాప్టర్ నెంబర్ 14 ప్రాబబిలిటీ. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్ 90 డేస్ which are number from 1 to 90. If one is drawn at random from the box, find the probability that it will be a 2-digit number, a perfect square, a number divisible by 5. సో మనం ఈ సమ్స్ని 4 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో ప్రస్తుతానికి దీన్ని మనం ఇంటి దగ్గర ఆడుకునే హౌసీ గేమ్ అనుకుందాం. సో అందులో ఉన్న 91 నుంచి 100 వరకు ఉన్న కాయిన్స్ పక్కకి తీసేద్దాం. మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయమ్మా? 1 to 90 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్, ఏ బాక్స్ కంటైన్స్ 90 డిస్క్. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 90. ఏంటవి? 1 2 3 అండ్ సో ఆన్ 90 ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి? ఏ 2-digit నెంబర్. 2-digit నెంబర్స్ అనేవి ఎక్కువ వస్తే నేను విన్ అవుతాను. నాకు ఇచ్చిన టికెట్లో అలా ఉన్నాయి. సో నేను ఏమనుకుంటాను? ఐ వాంట్ 2-digit నెంబర్ అనుకుంటాను. సో ఇక్కడ నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 90. సో 2-digit అనగానే నేను 10 11 అని కౌంట్ చేయలేను కదా. 1-digit ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 90 - 9 = 81. ఏంటవి? 10 11 అండ్ సో ఆన్ 90. ఇక్కడ మనకి P ఆఫ్ E ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? 81. టోటల్ ఎన్ని ఉన్నాయి? 90. 9 టేబుల్ 81ని 9 times, 90ని 10 times. It's 9/10. Therefore, getting the probability of a 2-digit number is 9/10. సో సెకండ్ చూడండి, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మన దగ్గర ఉన్న ఈ 90 నెంబర్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 4 ఉంది. 3 స్క్వేర్ 9 కూడా ఉంది. 4 స్క్వేర్ 16 ఉంది. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100 ఉందా మన దగ్గర? లేదు. సో 9 స్క్వేర్ వరకు. సో అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి నాకు ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? 9. P ఆఫ్ ఈ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. 9/10. 9 టేబుల్ దీన్ని 1 time, 90ని 10 times. It's 1/10. Therefore, getting the probability of a perfect square is 1/9. Third one, a number is divisible by 5. Favorable outcomes equal to, ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈజీగా టోటల్ ఎన్ని ఉన్నాయి? 90. 1 time 5 4 0 డౌన్ చేస్తే 8 times 40. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 18. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 18. ఏంటవి? 5 10 15 20. ఒకసారి కౌంట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఓకేనా? P ఆఫ్ E = నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దట్ మీన్స్ 18/90. 9 టేబుల్ 18ని 2 times, 90ని 10 times. 2/10. 2 టేబుల్ 2ని 1 time, 5ని 5 times. 10ని 5 times. It's 1/5. Therefore, getting the probability of a number divisible by 5 is 1/5. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, a box contains 5 red marbles, 8 వచ్చేసి white marbles and 4 green marbles. If one marble taken out of the box at random, what is the probability that the marble taken out will be red, white and not a green? Okay, a box contain, ఒక బాక్స్లో ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ = 5. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ = 8. నెంబర్ ఆఫ్ గ్రీన్ = 4. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 5 + 8 13, 13 + 4 17. సో 17. దేర్ఫోర్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ = 17. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 17 ఉన్నాయి. నెక్స్ట్, రెడ్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? రెడ్ ఎన్ని ఉన్నాయి? రెడ్ వచ్చేసి 5. సో రెడ్ 5. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్ 5/17. Therefore, getting the probability of red marbles = 5/17. నెక్స్ట్ వన్ ఏం అడిగాడు? వైట్. వైట్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఉన్న బాక్స్లో? 8. సో ఫేవరబుల్ 8. ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ బై నెంబర్ ఆఫ్ టోటల్ 8/17. Therefore, ఈ లైన్ ప్రతి దానికి కామన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? Getting the probability of a white marble = 8/17. నెక్స్ట్ వన్, నాట్ ఏ గ్రీన్. అబ్బా ఇదేంటి ఇప్పుడు వరకు అది ఇది అన్నారు కాబట్టి కన్ఫామ్గా అది ఫైండ్ అవుట్ చేసేసాం.
నాట్ ఏ గ్రీన్ అంటే ఎలా చేయాలి? గ్రీన్ కాదు అన్నాడంటే మీనింగ్ ఏంటి? రెడ్ అన్న అవ్వచ్చు, వైట్ అన్న అవ్వచ్చు, అంతే కదా. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు రెడ్ ప్లస్ వైట్. 5 + 8 = 13. ఫేవరబుల్ ఎన్ని వచ్చాయి మనకి? 13. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 13/70. లాస్ట్లో స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలి? దేర్ ఫోర్ గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఏ గ్రీన్ మార్బుల్ ఈజ్ 13/70. థర్డ్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. A lot of 20 bulbs contain 4 defective ones. One bulb is drawn at random from the lot. What is the probability that this bulb is defective? Suppose the bulb drawn is not defective and is not replaced. Now one bulb is drawn at random from the rest. What is the probability that this bulb is not defective? క్వశ్చన్ ఏంటంటే ఒక 20 బల్బ్స్ ఉన్నాయి నా దగ్గర, అందులో 4 అనేవి డిఫెక్టివ్ ఉన్నాయి. సో నేను ఇందులోంచి ఒకటి తీసినప్పుడు అది డిఫెక్టివ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? ఫస్ట్ వన్ అది. అండ్ అలాగే సెకండ్ వన్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఈక్వల్ టు 20. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఈక్వల్ టు 14. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 16. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 4. ఏమడిగాడు మనల్ని? ఫస్ట్ వన్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్. So P of E equal to number of favorable outcomes by number of total possible outcomes equal to 4/20. That means 1/5. Last statement. Therefore, getting the probability of a defective bulb is 1/5. Suppose one bulb is drawn and not replaced. అది కూడా ఏ బల్బ్ తీసారంట? నాట్ డిఫెక్టివ్ అంటే ఏంటి? గుడ్ బల్బ్. గుడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 16. 16 నుంచి 1 తీసేసాం కాబట్టి ఇంకెన్ని ఉన్నాయి మన దగ్గర? 15. టోటల్ మన దగ్గర 20 ఉన్నాయి, టోటల్ నుంచి 1 తీసేసాం కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 19. సో అర్థమైందా ఇది మీకు? కొంచెం ఫాస్ట్ అయినట్టున్నాను. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 19. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు గుడ్ వన్ కదా రావాలని అడిగాడు. నాట్ డిఫెక్టివ్. నాట్ డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? నార్మల్గా అయితే 16 ఉన్నాయి. ఒకటి తీసి నేను పక్కన దాచేసుకున్నాను కదా, ఇంకెన్ని ఉన్నాయి? 15. సో ఫేవరబుల్ ఎన్ని? 15. టోటల్ నార్మల్గా అయితే 20 ఉన్నాయి, కానీ నేను ఇందులోంచి ఒకటి మంచిది తీసి రాసేసుకున్నాను కదా, టోటల్ ఎన్ని ఉన్నాయి? 19. 15/19. ఇప్పుడు అర్థమైనట్టుంది. ఓకే. దేర్ ఫోర్ గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ ఈజ్ 15/19. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్టు, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పీడిఎఫ్ కోసం కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.